సాగర్ ఎడమ కాలువలోకి కారు దూసుకెళ్లింది. నల్గొండ జిల్లా ముకుందాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పి తెలుస్తోంది. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. కారులో ఉన్న దంపతులు గల్లంతయ్యారు. వారిని త్రిపురారం మండలం కంపాసాగర్ కి చెందిన తల్లం పుల్లయ్య దంపతులుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ కిరణ్, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? డ్రైవర్ తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది కదా, డ్రైవర్ ఏమైనా చెప్పారా ఇన్ఫర్మేషన్? ఆశా, నల్గొండ జిల్లా నిడిమనూరు మండలం ముకుందాపురం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన ఓ కారు సాగర్ ఎడమ కారులోకి దూసుకెళ్లింది. ఆ కారులో మొత్తం అంటే ప్రమాద సమయంలో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రమాదాన్ని పసిగట్టినటువంటి డ్రైవరు ఆ కారులోంచి బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. కారులో ఒక్కసారిగా ఆ సాగర్ ఎడమ కారులో పడ్డటువంటి నేపథ్యంలో ఆ వరద దాటికి కారు కొట్టుకుపోయినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే నిన్నటి నుంచి హాలియా పోలీసులు హాలియా సిఐ సతీష్ రెడ్డి నేతృత్వంలో ఇటు గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 10 గంటలుగా కూడా గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అయితే బాధితులు త్రిపురారం మండలం కంపాసాగర్ కి చెందినటువంటి తల్లం పుల్లయ్య, అదేవిధంగా పద్మగా గుర్తించారు. వారి ఆచూకీ కోసం అయితే దాదాపు 10 గంటలుగా కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవరు టెంపరరీ డ్రైవర్ గా తెలుస్తా ఉంది. వారు మిర్యాలగూడ నుంచి ఇటు హాలియాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే డ్రైవర్ పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రమాదం సంబంధించి ఆ మూల మలుపు ఉంది. ఆ మూల మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పినటువంటి క్రమంలో ఆ డోరు తెరుచుకున్నటువంటి క్రమంలో ఒకసారిగా డ్రైవర్ బయటపడ్డాడు. దీంతో ఒకసారిగా కారు లోపలికి దూసుకెళ్లిన నేపథ్యంలో ఆ కారు డోర్లు తెరుచుకోకపోవడం, ఆల్రెడీ ఆ కారు ఆ నీటిలో మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే వరద దాటికి కారు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఆ హుజూర్ నగర్, ఆ మిర్యాలగూడ ఆ ప్రాంతంలో ఇప్పటికే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. కంపసాగర్ గ్రామానికి చెందినటువంటి తల్లెం పుల్లయ్య మరియు అతని భార్య పద్మలు మిర్యాలగూడ పట్టణానికి వెళ్లి వస్తూ ఉన్న క్రమంలో ముకుందాపురం గ్రామం నుంచి వాళ్ళ గ్రామానికి వెళ్ళడం కోసం కుడి సైడ్ వైపు టర్న్ తీసుకున్న దగ్గర ఇక్కడ తోలే క్రమంలో ఆ శాండిల్స్ ఎక్సలేటర్ మరియు బ్రేక్ కిందికి పోవడంతో ఆ డ్రైవర్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి బ్రేక్ మీద కాలు పెట్టబోయి ఎక్సలేటర్ మీద కాలు పెట్టడంతో బాగా రైజ్ అయ్యి బండి ఈ సాగర్ ఎడమ కాలువలోకి దూసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడు పెద్ద దేవులపల్లి నుంచి గజయితగాలని తీసుకొని వచ్చి మా పోలీస్ సిబ్బందితో సహాయంతో ఆ కారుని బయటికి తీసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ కారులో ఇద్దరు, పద్మ మరియు అతని పుల్లయ్య, ఇద్దరు అందులోనే చనిపోయి ఉన్నట్లు మాకు